హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద నెక్స్ట్ వీడియో. సో మనం ప్రీవియస్ వీడియోలో ఇట్లా ఒక ZX ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడం ఎట్లా అని చూసాం. యాక్షన్స్ క్రియేట్ చేసుకోవడం, రెడ్యూసర్స్ క్రియేట్ చేసుకోవడం, అండ్ ఇన్ఫర్మేషన్ని లోకల్లో స్టోర్ చేసుకోవడం ఎట్లాగా, సంథింగ్ లైక్ ఆఫ్లైన్ ఇన్ఫర్మేషన్ లాగా అసింక్రనస్ స్టోరేజెస్ అదంతా చూసాం డీటెయిల్గా. సో ప్రీవియస్గా దాంట్లో ఒక స్టెప్ మనం కనుక డీటెయిల్గా చూసుకుంటే, మనం చూసిన వీడియో ఏంటి అంటే, ఏదైనా ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు సంథింగ్ లైక్ టెస్ట్ 890 ఇన్ఫర్మేషన్ని సేవ్ చేయాలంటే స్ట్రైట్ అవే నేను హిట్ చేసేస్తే 890 ఇన్ఫర్మేషన్ స్టోర్ అయిపోయింది. సో దీనికి రిలవెంట్ యాక్షన్ వచ్చేసి స్ట్రైట్ అవే ఎగ్జిక్యూషన్. ఇదంతా స్ట్రైట్ అవే ప్రాసెస్ అనమాట. సో ఇట్లా కాకుండా సేమ్ ఈ ZXలో సంథింగ్ లైక్ ఒక ఎసింక్రనస్ ప్రాసెస్లో ఆపరేషన్ పర్ఫామ్ అయ్యి, ఆ ఆపరేషన్ పర్ఫామ్ అయిన తర్వాత ఇట్లాంటి రిలవెంట్ యాక్షన్స్ని పర్ఫామ్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో దాని పర్పస్ కోసం, అంటే ఎసింక్రనస్లో ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ అయ్యి రిలవెంట్ కాల్ బ్యాక్స్ వచ్చి దానికి అగెనిస్ట్గా ఉన్న ఈ యాక్షన్స్ని పర్ఫామ్ చేయాలి అంటే మనం ZX థంక్ అనే ఒక ఆపరేషన్ని యూజ్ చేస్తాం. ZX థంక్ అనే ఒక NPM యూజ్ చేస్తాం అనమాట. సో అది వచ్చేసి ZX థంక్ ఇది. సో ఫస్ట్ దీన్ని NPM ఇన్స్టాల్ చేద్దాం అండ్ యూజ్ చేసుకొని. Just a second. Yeah, and ZX థంక్. సో దీన్ని లింక్ చేయడం ఎట్లాగో అంటే సింపుల్గా ఆల్రెడీ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఈ డాక్యుమెంటేషన్లో. ఆర్ ఇట్లా అప్లై మిడిల్ వేర్ అని చెప్పేసి స్టోర్లో మనం క్రియేట్ స్టోర్ అని చెప్పేసి ఈ మెయిన్ స్టోర్ ఎట్లాగైతే క్రియేట్ చేస్తామో ఆ క్రియేట్ చేసే చోట అప్లై మిడిల్ వేర్ అని చెప్పేసి దీన్ని లింక్ చేయడం, అంతే, దట్స్ ఇట్. సో యాడ్ అయిపోయింది. సో ఫస్ట్ దీన్ని లింక్ చేసేద్దాం స్టోర్లో. లెట్ మీ ఇంపోర్ట్ థంక్ ఫ్రమ్ ZX థంక్. ఇక్కడ మనకు వచ్చేసి స్టోర్ ఆబ్జెక్ట్ ఇది. సో ఈ స్టోర్ ఆబ్జెక్ట్లో అప్లై మిడిల్ వేర్ ఆఫ్ థంక్, ఏదైతే ఆబ్జెక్ట్ అక్కడ మనం క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్, దట్స్ ఇట్. దట్స్ ఇట్. సో దీన్ని యూజ్ చేసుకోవడానికి ఇంతే, ఇంకా ఎడిషన్ ఇంకేం అవసరం లేదు. సో నా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ బిజినెస్ లాజిక్ వైజ్ మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దామనేది చూద్దాం. సో నేను సేమ్ ఇదే హోమ్ స్క్రీన్లో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదే హోమ్ స్క్రీన్లో మనం ప్రీవియస్గా ఎట్లా పర్ఫామ్ చేసామంటే స్ట్రైట్ అవే ఇక్కడే ఒక మెథడ్స్ రాసుకొని ఈ మెథడ్లో APIని హిట్ చేసుకొని ఈ API నుంచి వచ్చిన తర్వాత సక్సెస్ కనుక అయితే లిస్ట్కి బైండ్ చేసాం, స్టేట్ అప్డేట్ చేసాం, అండ్ లేదంటే డైలాగ్ ఒకటి చేయించాం ఫెయిల్యూర్ కండిషన్లో. సేమ్ ప్రాసెస్ ఇది ZXని యూజ్ చేసుకొని ఎట్లా చేద్దామని చూద్దాం. సో స్ట్రైట్ అవే సోఫా దీనికి ఈ హోమ్ స్క్రీన్కి వచ్చేసి ZX అయితే అప్లై అవ్వలేదు. సో దీనికి ZX అప్లై చేయడం కోసం టుడూకి ఎట్లాగైతే చేసామో అదే ఫ్లోలో ఫస్ట్ యాక్షన్స్ని క్రియేట్ చేసుకోవాలి అండ్ రెడ్యూసర్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఈ రెండు వచ్చేసి స్టోర్లో లింక్ చేసుకుంటాం. దెన్ ఫ్రంట్ ఎండ్లో వచ్చేసి ఇక్కడ యూజ్ చేసుకున్నాం. సేమ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం దీనికి యాక్షన్స్ని క్రియేట్ చేద్దాం. సో హోమ్ స్క్రీన్లో లెట్ మీ డూ మేబీ ఫెచ్ యూజర్స్ లిస్ట్, ఆర్ మేబీ ఐడెంటిఫికేషన్ కోసం ఫెచ్ హోమ్ యూజర్స్ లిస్ట్ .js. బికాజ్ ఎందుకంటే నేను ఓన్లీ హోమ్ స్క్రీన్లో ఆ లిస్ట్ ఒకటి గెట్ చేసుకోవడం కోసం ఈ యాక్షన్స్ని యూజ్ చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాను అనమాట. సో దీనికి స్ట్రైట్ అవే టుడే యాక్షన్స్కి ఎట్లాగైతే క్రియేట్ చేస్తామో ఫస్ట్ ఈ కాన్స్టెంట్స్ని డిక్లేర్ చేసుకోవాలి, ఈనమ్స్ లాగా, బికాజ్ యాక్షన్స్ని ఐడెంటిఫై చేసుకోవడం కోసం. సో లెట్ మీ క్రియేట్ ZX కాన్స్టెంట్స్. సేమ్ ప్రాసెస్ 3 ప్రాసెస్ ఉంటాయి దీనికి కూడా. వన్ వచ్చేసి API నుంచి గెట్ చేసుకునేటప్పుడు లోడింగ్ ఇండికేటర్ ఐడెంటిఫికేషన్ కోసం, అండ్ సక్సెస్ కోసం, ఫెయిల్యూర్ కోసం 3 యాక్షన్స్. టుడు కాదు, హోమ్ యూజర్స్ లిస్ట్ లోడింగ్ ఒకటి, అండ్ హోమ్ యూజర్స్ లిస్ట్ success, same way home users list.
failure. సో ఇట్లా 3 యాక్షన్స్. home, success, list, failure. సో ఇట్లా 3 యాక్షన్స్ రాసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ మెథడ్స్ డిక్లేర్ చేసుకోవడం. ఇక్కడ ఫస్ట్ లెట్స్ ఇంపోర్ట్ కాన్స్టెంట్స్. సేమ్ ఇప్పుడు రాసుకున్న కాన్స్టెంట్స్. వన్ ఈస్ failure, loading, success. From constants, reduce constants. Yeah. సో సేమ్ వే ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ప్రీవియస్గా ఇక్కడ దీనికి ఏం చేసామంటే స్ట్రైట్ అవే యాక్షన్స్ అనే దాన్ని డిఫైన్ చేసేసుకున్నాం, విచ్ ఈజ్ సంథింగ్. ఏ యాక్షన్ అయితే పర్ఫామ్ అవ్వాలో ఆ యాక్షన్కి. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి 3 డిఫరెంట్ యాక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి యాక్చువల్ ఏపీఐని హిట్ చేసుకునే మెథడ్ని ఒకటి యూజ్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని సక్సెస్ కాల్ బ్యాక్స్, సక్సెస్, ఫెయిల్యూర్, లోడింగ్, ఈ 3 మెథడ్స్ని యూజ్ చేసుకోవడం. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ 3 మెథడ్స్ని రాసి పెట్టేస్తాను. సిమిలర్ టు దిస్ సేమ్. సో విచ్ విల్ బి get users list, loading. సో సెకండ్ మెథడ్ వచ్చేసి సేమ్ వే, get users list, success. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి సో ఇదే రిడక్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి రాసి పెట్టుకున్నామంటే స్ట్రైట్ అవే కాపీ పేస్ట్ మొత్తం ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది కాబట్టి. ఫెయిల్యూర్. సో నాకు లోడింగ్కి వచ్చేసి హోమ్ యూజర్స్ లోడింగ్. సో మేబీ ఇక్కడ బులియన్ వేరియబుల్ స్టేటస్ ఐడెంటిఫికేషన్ కోసం ఇప్పుడు లోడింగ్ ఇండికేటర్ కావాలా అవసరం లేదా అని చెప్పి ఒక బులియన్ వేరియబుల్ కావాలంటే సో పేలోడ్ నుంచి పాస్ చేసుకోవచ్చు, వన్ థింగ్. అండ్ అవసరం లేదు అనుకుంటే అవసరం లేదు, బికాస్ ఎందుకంటే ఎనీహౌ నాకు సక్సెస్ ఫెయిల్యూర్ మెథడ్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి రెడ్యూసర్స్లో నేను యూజ్ చేసేటప్పుడు ఆ స్విచ్ కేసులో సక్సెస్ ఫెయిల్యూర్ రెండిట్లో ఏది వచ్చినా కానీ మాన్యువల్గా లోడింగ్ ఇండికేటర్ని ఫాల్స్ చేసేస్తాను నేను. సో అట్లా అయినా ఓకే, అది ఇక్కడ నుంచి పాస్ చేసుకున్నా ఓకే. సో ఫర్ నో నేను ఓన్లీ ఈ టైప్ ఒకటే పాస్ చేసుకుంటున్నా. అండ్ సేమ్ దీనికి వచ్చేసి హోమ్ స్క్రీన్ సక్సెస్, హోమ్ యూజర్ సక్సెస్ అండ్ హోమ్ యూజర్ ఫెయిల్యూర్స్. సో ఇక్కడ నుంచి నాకు ఇన్పుట్ వాల్యూ అనేది కావాలి. రెస్పాన్స్ ఏపీఐ నుంచి వచ్చిన రెస్పాన్స్ని ఇక్కడ నుంచి పాస్ చేస్తాను. స్టిల్ ఇంకా నేను ఏపీఐని యూజ్ చేయడం ఎట్లాగా అదంతా ఏం చేయలేదు, జస్ట్ నేను యాక్షన్స్ రాసి పెట్టుకుంటున్నాను. సో అప్పుడే కంగారు పడద్దు. ఎస్. సో నా మెథడ్స్ రెడీ అయిపోయి యాక్షన్స్. ఇప్పుడు మనం ఈ మెథడ్ని హిట్ చేయడం, ఏపీఐ మెథడ్ని హిట్ చేయడం ఎట్లాగనేది చూద్దాం. సో ఏపీఐ మెథడ్ని హిట్ చేసుకోవడం కోసం అగైన్ ఇంకొక మెథడ్ ఎక్స్పోర్ట్ కాన్స్టెంట్ get users list from API, whatever it is maybe. సో నేను జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం రాసుకున్నాను ఫ్రమ్ ఏపీఐ అని చెప్పేసి. సో సేమ్ వే మెథడ్ రాసేసుకొని దీంట్లో రిటర్న్ ఆఫ్. సో ఈ రిటర్న్ ఆఫ్. సో ఈ మెథడ్లో మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరగాలి, ఏపీఐ హిట్ అనేది కాల్ అవ్వాలన్నమాట. సో దీనికోసం అడిషనల్గా ఏం చేస్తామంటే దీంట్లో మనం ప్రీవియస్గా రాసిన యాక్షన్స్ని కనుక ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనం టుడో స్క్రీన్కి వెళ్ళేసి ఒకసారి టుడో స్క్రీన్ ఓపెన్ చేస్తే
సో ఇక్కడ నుంచి ఏం చేసామంటే డిస్పాచ్ ఆఫ్ అని ఈ యాక్షన్ని మనం హిట్ చేసాం, పర్ఫామ్ చేసేసాం స్ట్రైట్ అవే. బట్ కానీ ఇక్కడ ఈ యాడ్ టు డూ అనే దాన్ని వచ్చేసి సంథింగ్ ఆ బటన్ యాక్షన్ హిట్ చేసాం, ఇంకొకటి వచ్చేసి డిఫరెంట్ యాక్షన్స్ అనేవి ఇక్కడ పర్టికులర్ యాక్షన్ పర్ఫామ్ అయినప్పుడు హిట్ చేసాం అనమాట. బట్ కానీ ఇక్కడ ఏంటి అంటే ఏపీఐ కాల్ చేయటం ఒక్కటి మాత్రమే మనం ఫ్రంట్ ఎండ్ నుంచి హిట్ చేస్తాం. సో ఇక్కడ నుంచి వచ్చిన డేటా కాల్ బ్యాక్ బేస్డ్ ఆన్ కాల్ బ్యాక్ మీద మనం ఈ లోడింగ్ అయితే లోడింగు, సంథింగ్ సక్సెస్ అయితే సక్సెస్, ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్, విత్ ఇన్ ది యాక్షన్ క్లాస్లోనే మనం రిమైనింగ్ యాక్టివిటీస్ అనేదాన్ని హిట్ చేయాలన్నమాట. సో ఇది హిట్ చేయాలంటే మనకేం కావాలి, డిస్పాచ్ యాక్షన్ అనేది దీనికి కావాలి. ఇక్కడైతే ఫ్రంట్ ఎండ్లో ప్రాపర్టీస్లో ఆల్రెడీ డిస్పాచ్ అనేది ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ఈ ప్రాప్స్లో ఇది యూస్ చేసుకొని స్ట్రైట్ అవే మనం దీన్ని హిట్ చేసేస్తాం. బికాజ్ ఎందుకంటే ఇక్కడ లింక్ చేస్తాం కాబట్టి ఈ డిస్పాచ్ని, ఆ యాక్షన్స్ని ఏది హిట్ అవ్వాలో దానికి డిస్పాచ్ని లింక్ చేస్తాం స్ట్రైట్ అవే. సో బట్ అక్కడ కూడా పర్ఫామ్ అవ్వాలి కాబట్టి సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఈ యాక్షన్స్లో ఫస్ట్ దానికి డిస్పాచ్ అని చెప్పేసి మనం ఆ డిస్పాచ్ని ఇక్కడ యూస్ చేసుకుంటాం అనమాట. సో ఈ బేస్డ్ ఆన్ సో యూజింగ్ ది డిస్పాచ్ నుంచి మనం ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం అనమాట. సంథింగ్ లైక్ లోడింగ్ అయితే లోడింగ్ ఆపరేషన్స్, అండ్ సక్సెస్ అయితే సక్సెస్, ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్. సో ఇప్పుడు సో ఫస్ట్ థింగ్ అంటే మనకి ఈ మెథడ్ హిట్ అయిపోగానే ఆటోమేటిక్గా మనకి ఏం కావాలి, ఇట్ మీన్స్ అంటే ఈ మెథడ్ హిట్ అయిపోగానే నాకు యాక్షన్ అనేది లోడింగ్ యాక్షన్ అనేది పర్ఫామ్ అవ్వాలి. అంటే ఏపీఐ హిట్ అవుతుంది, ఇందులో ఏపీఐ కాల్ రాస్తాను కాబట్టి ఇమీడియట్గా నాకు ఏం జరగాలంటే ఫస్ట్ లోడింగ్ ఇండికేటర్ అనేది హిట్ అయిపోవాలి, యాక్షన్ అనేది పర్ఫామ్ అయిపోవాలి. సో దానికోసం ఏం చేస్తామంటే యూజింగ్ ది డిస్పాచ్ ఆఫ్ నాకు ఈ మెథడ్ హిట్ అవ్వాలని చెప్పేసి ఈ మెథడ్ని కాల్ చేసేస్తాను. సో ఇట్ మీన్స్ ఇమీడియట్గా ఫస్ట్ ఈ మెథడ్ హిట్ అవ్వగానే నేను లోడింగ్ ఇండికేటర్ని స్టార్ట్ చేసేస్తున్నాను. లోడింగ్ ఇండికేటర్ కోసం యాక్షన్ని పర్ఫామ్ చేసేస్తున్నాను. సో ఈ యాక్షన్ రెడ్యూసర్స్కి దీనికి లింక్ చేసుకొని రెడ్యూసర్లో దాని బులియన్ వేరియబుల్ ట్రూ చేసుకుంటాం అనమాట. సో దాన్ని ఫ్రంట్ ఎండ్లో లింక్ చేసుకొని ఆ యాక్టివిటీ ఇండికేటర్ని స్టార్ట్ చేసుకుంటాం. సో ఇది ఒక వన్ ఆపరేషన్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనం ఏపీఐని హిట్ చేయాలి ఇప్పుడు. సో ఏపీఐని హిట్ చేయడం అనేది ఆల్రెడీ మనం హోమ్ స్క్రీన్లో ఇక్కడ చేసాం. సో స్టిల్ ఎవరైనా ఫ్రెష్గా ఈ వీడియో చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్లో నేను కింద లింక్స్ మెన్షన్ చేస్తున్నాను. ఫెచ్ ఏపీఐస్ ఎట్లా యూస్ చేసుకుంటాం అవన్నీ నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను అనమాట. సో ఒకసారి దాన్ని కూడా గో త్రూ అవ్వండి సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి మనం ఇక్కడ ఎట్లా కాల్ చేసామనే దాన్ని చూస్తే సేమ్ డూ ఫెచ్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఆల్రెడీ మనం ఇక్కడ ఏపీఐని యూస్ చేసుకున్నాం. సేమ్ ఇదే ఏపీఐని మొత్తం ఎంటైర్ థింగ్ ఇక్కడ కనుక మనం చూస్తే గెట్ యూజర్స్ లిస్ట్ ఈ మెథడ్లో ఇక్కడ స్టేట్ సెట్ చేసుకున్నాం లోడింగ్ ఇండికేటర్ కోసం. ఇక్కడ వచ్చేసి ఏపీఐని హిట్ చేసేసుకున్నాం. సో దీని సక్సెస్ అయితే డేటాని లింక్ చేసుకున్నాం, కన్కాటినేట్ చేసుకున్నాం. ఇది ఫెయిల్యూర్ అయితే అలా డైలాగ్ చూపిస్తాం అన్నమాట. సేమ్ దీన్ని అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం లోడింగ్ ఇండికేటర్ కోసం ఒక డిస్పాచ్ని అక్కడ కాల్ చేసేసుకున్నాం. సో గెట్ లోడింగ్ అనేది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు ఏపీఐని హిట్ చేయడం. ఈ ఏపీఐని హిట్ చేసేసి సక్సెస్ అయితే సక్సెస్ డిస్పాచ్ మెథడ్ని, ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ డిస్పాచ్ మెథడ్ని యూజ్ చేసుకుంటాం. సో దట్స్ ఇట్, అంతే ఇంకా ఆల్మోస్ట్. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కంపేర్ చేస్తే ప్రీవియస్ దానికి దీనికి. కాకపోతే ఏపీఐ హిట్ చేసుకునే యాక్షన్ ఇక్కడ రాసి సో ఇదే క్లాస్ నుంచి మనం డిస్పాచ్ యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తాం అనమాట. సో బికాజ్ ఇది సింక్రనస్ ప్రాసెస్లో జరగడం కోసం అంటే ఇక్కడ నుంచి యాక్షన్స్ హిట్ చేసుకొని ఏపీఐ వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత సో ఈ క్లాసెస్ నుంచి మనం ఈ రిలవెంట్ యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తాం. సో దీనికోసం మనం లినక్స్ థంక్ని యూస్ చేస్తాం అనమాట. డైరెక్ట్గా యూస్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మనం హిట్ చేసుకోలేము. సో ఏపీఐని హిట్ చేసుకున్నాం. ఎస్ ఇక్కడ ఏవైట్ యూస్ చేసాం కాబట్టి కంపల్సరీ మనం అసింక్ ఈ మెథడ్ అసింక్ అనేది ఉండాలి. అదర్వైజ్ అసింక్ మనం మెన్షన్ చేయకుండా దీన్ని యూస్ చేస్తామంటే మనకి ఎర్రర్ వస్తుంది. సో ఈ స్టేట్ ఇవన్నీ తీసేద్దాం. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను డిస్పాచ్ యూస్ చేసుకొని ఆ పర్టికులర్ రిలవెంట్ మెథడ్స్ని ఇచ్చేసి పెట్టుకుంటాను. డిస్పాచ్ ఆఫ్ గెట్ సక్సెస్. సో ఎస్ గెట్ సక్సెస్, సారీ get success, and input method అయితే మనం పాస్ చేయాలి which is user list or maybe user list response, something like this. ఇది కనుక సక్సెస్ అయితే దీని లోపల అక్కడ డేటా ఎలా పాస్ చేస్తున్నాం యూస్ చేసుకొని సేమ్ డేటా user list response డాట్ డేటా. సో దీన్ని నేను పాస్ చేస్తున్నాను. సో యాజ్ ఏ ఇన్పుట్గా గెట్ సక్సెస్ వస్తే మనకి ఏపీఐ నుంచి వచ్చే డేటా అనే కీని పాస్ చేస్తాను. సో మేబీ నా కేసులో ఇది.
ఆల్రెడీ యూస్ చేసిన దాంట్లో డేటా అనేది. సో ఈ డేటా ఈజ్ నథింగ్ బట్ అదే ఆఫ్ వాల్యూస్. ఇక్కడ మనకి ఏదైతే డిస్ప్లే అవుతుందో అదే ఆఫ్ వాల్యూస్. సో నేను అదే పాస్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న బిజినెస్ లాజిక్ సేమ్ ప్రాసెస్ వైజ్ యూస్ చేసుకోవడం కోసం. సో మీ కేసులో డిఫరెంట్ అయి ఉండొచ్చు. సో మీకు కావాల్సిన రిలవెంట్ డేటాని, ఏపీఐ నుంచి వచ్చిన రిలవెంట్ డేటాని ఇక్కడ నుంచి యాజ్ ఏ పేలోడ్గా పాస్ చేసుకోండి. సో ఇది రెడ్యూసర్స్కి పేలోడ్గా పాస్ అవుతుంది అనమాట. సో బికాస్ ఎక్కడ నుంచి వస్తున్న రెస్పాన్స్ అనేది ఈ ఇన్పుట్గా వస్తుంది. సో దేన్ని నేను పేలోడ్కి పాస్ చేస్తున్నాను ఈ రెస్పాన్స్ని. సో రెడ్యూసర్స్లో ఇదే పేలోడ్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ సిమిలర్గా ఎల్స్ కండిషన్ వచ్చేసి ఫెయిల్యూర్ కండిషన్. సో లెట్స్ మేక్ యూజ్ ఆఫ్ ఫెయిల్యూర్. సో ఇక్కడ ఫెయిల్యూర్కి ఎట్లా పాస్ చేస్తున్నాను చూద్దాం. స్ట్రైట్ అవే యూజర్స్ లిస్ట్, దీంట్లోనే మనకు మెసేజ్ వస్తుంది. సో సేమ్ మేబీ దాన్నే పాస్ చేద్దాం, యూజర్స్ లిస్ట్ రెస్పాన్స్. సో దట్స్ ఇట్. సో ఆల్రెడీ రాసుకున్న యాక్షన్స్ మెథడ్స్ మొత్తాన్ని యూజ్ చేసేసుకున్నాను. ఫెయిల్యూర్ ఎర్రర్స్ అనేది వచ్చేసింది. సో ఒకసారి రన్ చేస్తాను. ఇక్కడ ఎర్రర్ రావాలి, ఎందుకంటే నేను అవైట్ యూజ్ చేశాను కాబట్టి. అండ్ ఎలాంటి అసింక్రనస్ ఆపరేషన్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఎర్రర్ రావాలి, ఎర్రర్ వస్తుంది అక్కడ. సో దాని అసింక్ ఎక్కడ మెన్షన్ చేయాలని చెప్పి కూడా చూద్దాం. సో ఎస్ బిల్డ్ అయింది, బట్ ఇంకా మనం రెడ్యూసర్స్ అవి ఏమీ రాయలేదు కాబట్టి ఈ క్లాస్కి ఎక్కడ యూజ్ చేయట్లేదు కాబట్టి మనకి ఏమి ఎర్రర్ రావట్లేదు, ఇది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు స్టిల్. మనం ఒకసారి ఫ్రంట్ ఎండ్ నుంచి హోమ్ స్క్రీన్ నుంచి దీన్ని కాల్ చేస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి. సో అప్పుడు ఎర్రర్స్ వచ్చినప్పుడు నేను చూపిస్తాను. సో లెట్స్ క్రియేట్ అయ్యి రెడ్యూసర్ క్విక్గా. సో లెట్స్ క్రియేట్ న్యూ ఫైల్, హోమ్ రెడ్యూసర్. సో మన యాక్షన్ ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు, రెడ్యూసర్ ఒకే దాంట్లో లింక్ చేసుకోవచ్చు. సో అందుకని ఇండివిజువల్గా అక్కడ నేను ఇది మెన్షన్ చేశాను అనమాట, ఫెచ్ హోమ్ యూజర్స్ లిస్ట్ అని, ఆర్ హోమ్ స్క్రీన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేమింగ్ వైజ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో లెట్స్ రీయూజ్ ద సేమ్ థింగ్, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. అండ్ సేమ్ దీనిలాగే కండిషన్స్. లెట్స్ మేక్ యూజ్ ఆఫ్ ది థింగ్. సో కౌంట్ అవసరం లేదు, మనకు కావాల్సింది ఇనిషియల్ స్టేట్లో యూజర్స్ లిస్ట్. ఇక్కడ అదే ఏదైతే ఉందో అదే ఫ్లాట్ లిస్ట్కి ఐ థింక్ ఎస్ యూజర్స్ లిస్ట్ అనే దాన్ని బైండ్ చేస్తున్నాం. సో లెట్స్ టేక్ ది యూజర్ లిస్ట్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈజ్ లోడింగ్, ఒకటి బై డిఫాల్ట్ ఫాల్స్. అండ్ ఇంకొకటి ఏదైతే ఐడెంటిఫై చేయడం కోసం 2 ways. స్ట్రైట్ అవే అక్కడ వచ్చిన మెసేజ్ని ఐడెంటిఫై చేసుకొని ఆ మెసేజ్ కనుక ఎంటీ కాకపోతే ఎలా అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకోవడం, అది ఒక 1 way. ఆ సింపుల్ వే ప్రాసెస్ కోసం వచ్చేసి ఈజ్ ఫెయిల్డ్ అని ఇంకొక బులియన్ వేరియబుల్ తీసుకోండి. ఆ యాక్షన్ హిట్ అయినప్పుడు ఈజ్ ఫెయిల్డ్ సంథింగ్ అట్లయినా ఓకే. ఇంకా బిజినెస్ లాజిక్ అనేది అప్ టు అవర్ ఇండివిజువల్ ఎర్రర్ మెసేజ్. సో మనం ఎలా అయితే రాసుకుంటామో అట్లాగా మన కంఫర్ట్నెస్ని బట్టి. సో ఎస్. సో ఇక్కడ వచ్చేసి యాక్షన్ టైప్లో ఫస్ట్ ఇనీషియల్గా ఈజ్ కాదు హోమ్ యూజర్స్ లిస్ట్ లోడింగ్. సో ఇది కనుక లోడ్ అవుతుంటే స్ట్రైట్ అవే నేనేం చేస్తానంటే ఈజ్ లోడింగ్ని ట్రూ చేస్తాను అనమాట, విచ్ విల్ బి ట్రూ. మాన్యువల్గా ఫ్రంట్ ఎండ్ నుంచి తీసుకోకుండా, ఐ మీన్ డిజైన్ నుంచి. నెక్స్ట్ స్విచ్ కేస్ వచ్చేసి ఈజ్ సక్సెస్ కనుక అయితే నెక్స్ట్ కేస్ విచ్ విల్ బి ది యూజర్ లిస్ట్లో స్టేట్ డాట్ అంటే ఎగ్జిస్టింగ్ యూజర్ లిస్ట్ డాట్ కన్కాటినేట్ డాట్ యాక్షన్. అక్కడ నుంచి పేలోడ్ నుంచి ఏదైతే వస్తుందో అది. ఇక్కడ పేలోడ్లో నేనేం పంపిస్తున్నానో రెస్పాన్స్ నుంచి వచ్చిన డేటాను పాస్ చేస్తున్నాను. సో స్ట్రైట్ అవే అక్కడ నుంచి యాక్షన్ డాట్ పేలోడ్ని యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ దిస్ ఈజ్ వేర్ ఇక్కడ నేను చెప్తుంది మాన్యువల్గా నేనేం చేస్తానంటే ఈజ్ లోడింగ్ ఫాస్ట్ పెట్టేస్తాను, ఎందుకంటే సక్సెస్ హిట్ అయిందంటే నాకు ఆల్రెడీ లోడ్ అయిపోయినట్టు. సో ఇదనమాట నేను చెప్తుంది. దీనికోసమే నేను మల్టిపుల్ అక్కడ తీసుకోలేదు పేలోడ్ వాల్యూ అనేది, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఆబ్వియస్గా తెలుస్తుంది కాబట్టి సక్సెస్ ఫెయిల్యూర్ మెథడ్స్. లోడింగ్ ఒకటి హిట్ అవగానే ఆటోమేటిక్గా ట్రూ చేసేస్తాను. ఒకసారి లోడ్ అయిపోతే సక్సెస్ దాన్ని ఫాల్స్ చేసేస్తాను సక్సెస్ అయిపోతే. అండ్ సిమిలర్గా ఫెయిల్యూర్ అయినా కానీ దీన్ని ఫాల్స్ చేసేస్తాను. సో ఇక్కడ వచ్చేసి వన్ మోర్ కండిషన్ వచ్చేసి ఈజ్ ఫెయిల్డ్
ఈక్వల్స్ టు ట్రూ పెట్టుకుంటున్నాను ఐడెంటిఫికేషన్ కోసం, ఎర్రర్ మెసేజ్ చూపించడం కోసం. అండ్ ఆల్సో ఎర్రర్ మెసేజ్ షుడ్ బి పేలోడ్. sorry I think yes, is users list కింద దానికి is success. yes, ఇది failure case లాస్ట్ అది. అండ్ దీనికోసం is find equals to true and error message should be action dot payload. సో బికాజ్ అక్కడ నుంచి కూడా నేను పాస్ చేస్తున్నాను కాబట్టి స్ట్రైట్ అవే ఆ ఎర్రర్ మెసేజ్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో దట్స్ ఇట్. లెట్స్ చేంజ్ దిస్ టు హోమ్ రెడ్యూసర్. సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు యాక్షన్ క్రియేట్ చేసాం అండ్ దాని రిలవెంట్ రెడ్యూసర్ని క్రియేట్ చేసాం. సో దానికి రిలవెంట్ కావాల్సిన స్విచ్ కండిషన్ బేస్ మీదుగా వాల్యూస్ని లింక్ చేసుకున్నాం. సో నా స్టోర్లో లింక్ చేసేద్దాం క్విక్గా. సో స్టిల్ ఎవరికైనా ఇది కన్ఫ్యూజ్డ్గా ఉంటే ఫస్ట్ ప్రీవియస్గా ఆల్రెడీ ఇండివిజువల్గా నేను ఇది రాసుకోవడం ఎట్లాగా స్టోర్స్ అండ్ డీటెయిల్డ్ 3-4 వీడియోస్ చేశాను. సో ఫస్ట్ అది చూడండి సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. బేస్డ్ ఆన్ దాని బేస్ మీద దానికి కంటిన్యూషన్ ఇది చూసారంటే మీకు ఈజీగా ఉంటుంది, లేదంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది మొత్తం. హోమ్ రెడ్యూసర్ అండ్ లెట్స్ import home reducer from home reducer class. So our naming convention కోసం home users maybe whatever it is, home values. సో ఇట్లా లింక్ చేసుకున్నాం. సో దట్స్ ఇట్. స్టోర్ కూడా లింక్ అయిపోయింది. సో ఫస్ట్ యాక్షన్ క్రియేట్ చేసాం, క్విక్గా యాక్షన్స్ క్రియేట్ చేసాం. యాక్షన్స్లో నుంచి ఫస్ట్ ఏపీఐ హిట్ చేసుకున్నాం. దానిలో నుంచి బేస్డ్ ఆన్ సక్సెస్ మీద కింద సక్సెస్ మెథడ్, సక్సెస్ యాక్షన్, ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ యాక్షన్ హిట్ చేసుకున్నాం. లోడింగ్ అయితే లోడింగ్ది నేను బై డిఫాల్ట్ లోడింగ్ది హిట్ చేసేసాను. సో 3 యాక్షన్స్ అనేవి పర్ఫామ్ అయిపోయాయి. అండ్ దానికి రిలవెంట్ రెడ్యూసర్ క్రియేట్ చేసి దాని రెడ్యూసర్ లింక్ చేసేసుకున్నాం బేస్డ్ ఆన్ కండిషన్ స్విచ్ కేస్ మీదుగా అండ్ స్టోర్లో లింక్ చేసేసుకున్నాం. సో దట్స్ ఇట్. అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి హోమ్ స్క్రీన్ ఇక్కడ మార్చేసి ఇక్కడ లింక్ చేసేసుకోవడం. రెడక్స్ బేస్డ్ ఆన్ ది సేమ్ దీన్ని కనెక్ట్ యూస్ చేసుకొని మ్యాప్ టు ప్రాప్స్, మ్యాప్ టు స్టేట్ ఇది యూస్ చేసేసుకొని లింక్ చేసుకోవడం ఈ యాక్షన్స్ అండ్ రెడ్యూసర్స్ని. సో లెట్స్ యాడ్ ది బాటమ్. అండ్ సో ఇది కూడా సేమ్ ఏముంటుంది, కాపీ పేస్ట్. సో అదే అనమాట, ఫస్ట్ మనం రాసుకోవడం, ఒక మెథడ్ రాసుకోవడం కొంచెం కాంప్లికేటెడ్, కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒకసారి రాసామంటే ఇంకా స్ట్రైట్ అవే సేమ్ ప్రాసెస్, కాపీ పేస్ట్. అండ్ ఎస్, సో లెట్స్ సీ. ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మల్టిపుల్ ఉండకూడదు, ఓన్లీ 1 ఎక్స్పోర్ట్ ఇండెక్స్. ఎస్, లాస్ట్లో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఇచ్చాము కాబట్టి ఇండెక్స్. సో ఇక్కడ వచ్చేసి దాని యాక్షన్స్ ఏదైతే మనం లింక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ యాక్షన్స్. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఈ యాక్షన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, విచ్ విల్ బి ఇంపోర్ట్ గెట్ యూజర్స్ లిస్ట్ from API something, where it is get users list from API. ఈ మెథడ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సారీ, దీని ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కాదు అది, యా ఓన్లీ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ యాక్షన్స్ fetch home users list. సో ఈ యాక్షన్ లింక్ చేసుకుందాం బాటంలో. ఎస్, అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టు రెడ్యూస్ అని అవసరం లేదు, ఓన్లీ హోమ్ స్క్రీన్ విచ్ విల్ బి యూజర్ లిస్ట్. సేమ్ ఇక్కడ సేమ్ నేమింగ్ యూజ్ చేసుకున్నాం సో దట్ సింప్లిఫై అవుతుంది మనకి. యూజర్ లిస్ట్లో
జస్ట్ ప్రాప్స్ నుంచి మ్యాప్ చేస్తే సరిపోద్ది. స్టేట్ టు డూ వాల్యూస్లో నుంచి ఆల్రెడీ అక్కడ ఉన్న యూజర్ లిస్ట్ ఆర్ యూజ్ లిస్ట్, టు డూ వాల్యూస్ కాదు, హోమ్, వాట్ ఇట్ ఈస్, home values. So yeah, home values, same home values, which will be is loading తీసుకుందాం. అండ్ ఇంకొక వాల్యూ వచ్చేసి come off is failed, అండ్ ఇంకొకటి వచ్చి error message state dot home values dot error message. సో ఆల్రెడీ అక్కడ ఏదైతే మనం అన్నీ తీసుకున్నామో అవన్నీ దీనికి మ్యాప్ చేసుకుందాం. రెడ్యూసర్లో హోమ్ రెడ్యూసర్ ఈజ్ ఫెయిల్డ్ అండ్ యూజర్ లిస్ట్, ఈజ్ ఫెయిల్డ్ యూజర్ లిస్ట్, ఐ థింక్ దిస్ ఈజ్ ఫైన్, యూజర్ లిస్ట్ ఫైన్, అండ్ ఈజ్ లోడింగ్. సో అట్లా ఇండివిజువల్ లింక్ చేసేసుకున్నాను నేను. సో ఆఫ్ కోర్స్ ఇట్లయినా చేసుకోవచ్చు, ఎంటైర్ రెడ్యూసర్ మొత్తాన్ని లింక్ చేసుకొని సో పైన యూస్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అప్ టు యువర్ కంఫర్ట్. సో నౌ లింక్ చేసేసాం అండ్ ఇక్కడ కాల్ చేయటం. ఇది ఏంటి అంటే ఇది లోకల్ మెథడ్ విచ్ ఈస్ మనం ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ చేసుకున్న లోకల్ మెథడ్. సో దాన్ని తీసేసి ఇక్కడ యూస్ చేసుకుంటాం అనమాట మనం, which is this dot props dot get users list from API. ఈ మెథడ్ని హిట్ చేస్తాం మనం. సో దట్స్ ఇట్. సో ఎస్, ఇప్పుడు చూసారంటే ఇప్పుడు వస్తాం మనకి అవైట్ దగ్గర, ఈ అవైట్ దగ్గర. సో బికాస్ ఎందుకంటే ప్రీవియస్గా సోఫార్ మనకు కాల్ చేయలేదు కాబట్టి ఏమి ఏదో చూపించలేదు. ఇప్పుడు నేను ఈ మెథడ్ని హిట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఏదో వస్తుంది. సో ఇక్కడ అవైట్ యూస్ చేసామంటే కంపల్సరీ మనకి ఎసింక్ ఉండాలి. ఎసింక్ లేకపోతే ఈ అవైట్ అనేది వర్కౌట్ అవ్వదు, మనం యూస్ చేయలేం. ఎస్, ఇప్పుడు చూసారంటే ఇంకొక కనెక్ట్. సో ఈ కనెక్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఆల్రెడీ కాపీ పేస్ట్ చేసాము. సో దాని రిలవెంట్ ఇంపోర్ట్స్ కనెక్ట్ బైండ్ రిడక్స్ నుంచి యూస్ చేసుకుందాం. సో దట్స్ ఇట్. సో ఒకసారి రన్ చేద్దాం మళ్ళీ. సో ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఫస్ట్ ప్రీవియస్గా అసలు యాక్షన్స్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాం, రెడ్యూసర్స్ ఎట్లా క్రియేట్ చేసుకున్నాము డీటెయిల్ వీడియో ఉంది. ఫస్ట్ దాన్ని గుర్తు అవ్వండి, తర్వాత దీన్ని చూడండి, అప్పుడే అర్థం అవుతుంది. స్ట్రైట్ అవే మీరు దీన్ని చూసారంటే మీకేం అర్థం అవ్వదు. బికాస్ ఎందుకంటే నేను ఆల్రెడీ ఉన్న వాళ్ళని యూస్ చేసుకున్న కన్సిడర్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళని కన్సిడర్ చేసుకొని ఫాస్ట్గా మూవ్ అవుతాను అనమాట. డూ ఫెచ్ రిక్వెస్ట్. సో డూ ఫెచ్ రిక్వెస్ట్ అనేదాన్ని ఇక్కడ హెల్పర్స్ నుంచి ఇంపోర్ట్ చేసాం. సో మన యాక్షన్స్లో కూడా దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే స్ట్రైట్ అవే మనం ఇక్కడ యూస్ చేసాం కాబట్టి ఇది యూస్ చేసాం కాబట్టి. సో ఈ మెథడ్ని మనం ఆ ఏపీఐ మేనేజర్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఫ్రమ్ helpers API manager. So that's it. So let me run the thing. errors అనేవి పోయాయి. సో రన్ అయింది. సో నౌ బట్ డేటా ఏం రావట్లేదు, బికాస్ ఎందుకు అంటే స్టిల్ ఇంకా మన ఫ్లాట్ లిస్ట్కి మన లోకల్ ఆబ్జెక్ట్ రిఫరెన్సే ఉంది. సో దాన్ని తీసేసి ఒకసారి ప్రాప్స్ నుంచి పెట్టామంటే ఆల్మోస్ట్ డన్. సో ఫ్లాట్ లిస్ట్కి డేటా బైండ్ చేసే దగ్గర స్టేట్ కాకుండా మొత్తం ఎంటైర్ ఇది స్టార్ట్ ప్రాప్ స్టార్ట్ కింద మనం డిక్లేర్ చేసుకున్నది యూజర్ లిస్ట్. యూజర్ లిస్ట్. సో దట్స్ ఫైన్. అండ్ ఈజ్ లిస్ట్ రిఫ్రెషింగ్ అనే దానికోసం కూడా మేబీ రెడ్యూసర్స్లో ఇంకొక వేరియబుల్ తీసుకోవాల్సి వస్తుంది. సో దాన్ని కూడా ఐడెంటిఫై చేసుకుందాం ఫస్ట్.
చూసారంటే దట్స్ ఇట్, లిస్ట్ బైండ్ అయిపోయింది. సో ఈ లోడింగ్ కోసం కూడా మనం ఈజ్ లోడింగ్ తీసుకుందాం. సో ఈ ఫ్లాప్స్, సో దట్స్ ఇట్, ఈ ఫ్లాప్స్కి లింక్ చేసేసాం లోడింగ్ ఇండికేటర్ కూడా. సో ఐ థింక్ దట్స్ ఇట్, వీఆర్ డన్ ఫర్ దిస్ వన్. సో ఇది ఓవరాల్గా ఒకసారి క్విక్గా రోల్ బ్యాక్ చేస్తాను, రీక్యాప్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం యాక్షన్స్ క్రియేట్ చేసుకున్నాం. ఈ యాక్షన్స్లో వచ్చేసి ఒక సపరేట్ ఒక మెథడ్ రాసుకున్నాం, ఇనిషియల్ మెథడ్ విచ్ విల్ బి ది ఏపీఐ హిట్టింగ్. ఈ ఏపీఐ హిట్టింగ్ నుంచి కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 ఇండివిజువల్ డిస్పాచెస్, 3 ఇండివిజువల్ యాక్షన్స్. ఒకటి లోడింగ్ లిస్ట్ని లోడ్ చేసుకోవడం, ఇంకొకటి లిస్ట్ సక్సెస్ అండ్ లిస్ట్ ఫెయిల్యూర్, 3 ఏపీఐ ఫెయిల్యూర్స్ మెథడ్స్. సో దీనికి కాల్ బ్యాక్ చేసుకోవడం కోసం డిస్పాచ్ అని చెప్పేసి యూస్ చేసుకున్నాం మనం. సో ఈ డిస్పాచ్ వచ్చేసి లోడింగ్ యూస్ చేసాం. సో యూజింగ్ ది డిస్పాచ్, ఈ లోడింగ్ వచ్చేసి లోడింగ్ ఇండికేటర్ యాక్షన్ కోసం, ఈ 2 వచ్చేసి రెస్పాన్స్ ఏపీఐ సక్సెస్ ఫెయిల్యూర్ కోసం. సో ఈ సక్సెస్ ఫెయిల్యూర్ కోసం అండ్ ఆబ్వియస్గా మనం రెడ్యూసర్స్ క్రియేట్ చేసుకున్నాం. ఈ రెడ్యూసర్స్లో సో దాని రిలవెంట్ యాక్షన్స్ ఉంది, అది కావాల్సిన అదే ఒకటి అండ్ 2 బిలియన్ వేరియబుల్స్. సో ఇది తీసుకున్నాం. ఈ రెడ్యూసర్స్లో హోమ్ రెడ్యూసర్స్లో బేస్డ్ ఆన్ యాక్షన్ మీద ఆ వాల్యూస్ పాస్ చేసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ అండ్ లింక్ చేసుకున్నాం. సో దాట్స్ ఇట్. సో ఓన్లీ ది డిఫరెన్స్ ఏంటి అంటే ఇనీషియల్గా ఏపీఐ హిట్ చేసి దాని నుంచి వచ్చిన దానికోసం ఐడెంటిఫికేషన్ కోసం మనం థంక్ని యూస్ చేస్తాం. బేస్డ్ ఆన్ థంక్ ఈ ఏపీఐ సక్సెస్ బేస్ మీద రిమైనింగ్ యాక్షన్స్ అనేది డిస్పాచ్ చేసి ఇక్కడే హిట్ చేసేసాం అనమాట. సో ఫ్రంట్ ఎండ్ నుంచి కాకుండా. సో ఎస్ ఐ గెస్ మనం ఈ అలర్ట్ ఎల్స్ కండిషన్ కోసం కూడా వెరిఫై చేసుకోవాలి బేస్డ్ ఆన్ యూజర్స్ లిస్ట్ దీనికోసం. సో అది సో ఎస్ ఇనీషియల్గా మనం ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం, ఈజ్ ఫెయిల్డ్ ఉంది కాబట్టి ఇఫ్ కండిషన్లో దిస్ డాట్ ఫ్లాప్ స్టార్ట్ ఈజ్ ఫెయిల్డ్ ఇది కనుక ఉంటే స్ట్రైట్ అవే అలర్ట్ ఆఫ్ అక్కడ నుంచి వస్తున్నాయి ఎర్రర్ మెసేజ్. సో దట్స్ ఇట్, దిస్ స్టార్ట్ ఫ్లాప్ స్టార్ట్ ఎర్రర్ మెసేజ్. సో దట్స్ ఇట్, మనం అయిపోయింది, ఆల్మోస్ట్ డన్. మనం సక్సెస్ కేస్ ఫెయిలియర్ కేసెస్ అన్నీ హ్యాండిల్ చేసుకున్నాం. సో ఎక్కడ నుంచి ఏపీ వచ్చిన దాన్ని బట్టి డేట్ అండ్ బైండ్ చేసేసుకున్నాం. సో దట్స్ ఇట్ ఈ వీడియోకి సో ఫార్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ డాష్బోర్డ్ మీద చేసిన స్క్రీన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇది కంప్లీట్గా మనం బేస్డ్ ఆన్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి సో మనం వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ ది క్లాస్ ఫంక్షన్స్. సో క్లాస్ కాంపోనెంట్స్ అండ్ రిడక్స్ టాపిక్స్ కూడా ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బేసిక్ మనకి ఏదైతే నీడ్ కావాలో అది. అండ్ ఇది కంప్లీట్గా నేను ఫంక్షనల్ కాంపోనెంట్స్ మీద యూస్ చేశాను. సో విచ్ యూ కెన్ సీ హియర్. సో ఈ ఫంక్షనల్ కాంపోనెంట్స్ బేస్ చేసుకొని డేటా ఎట్లా బైండ్ చేసుకున్నాం ఒక వీడియో, నెక్స్ట్ వీడియో. సో స్టేట్ సేమ్ ఈ క్లాస్కి యూస్ చేసుకొని చేసిన దానికి ఫంక్షనల్ యూస్ చేస్తాం దానికి డిఫరెన్స్ ఏంటి, అండ్ ఈ చార్ట్స్ ఎట్లా యూస్ చేసుకుంటాం అనేది కూడా సపరేట్ ఒక వీడియోలో చూద్దాం. సో see you in the next video. Thanks for your support. Still ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని కూడా షేర్ చేయండి సో దట్ కావాల్సిన వాళ్ళకి యూజ్ అవుతాయి మోర్ పీపుల్కి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.